కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి గుంటూరులోని వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ వాటర్ ట్యాంకులను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్తంభాల గురువులోని పాత వాటర్ ట్యాంకుకు మూత లేకపోవడం, కొత్త ట్యాంకుకు ఇనుప మిషన్ మరమ్మతులు అవసరాన్ని మంత్రి గుర్తించారు. అనంతరం భారీ వర్షాల కారణంగా ఏర్పడిన డమేరియా సమస్యపై కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో సేకరించిన 167 నీటి శాంపుల్స్లో 21 కలుషితమైనట్లు వెల్లడైంది. వాళ్ళంతటా వాళ్లే వాలంటీర్గా వర్క్ చేయడానికి ఉన్నారు. ఇక్కడ నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళందరినీ పెట్టి ఒక పబ్లిక్ సిటిజన్ కమిటీ లాగా వేసి వాళ్ళకు కొంచెం చట్టబద్ధత కల్పించి వాళ్ళను కూడా ఈ మానిటరింగ్ సిస్టంలోకి తీసుకొచ్చి ఈ వాటర్ ట్యాంకర్స్ కానీ ఇవన్నీ ఈ ట్యాంక్స్ ఇవన్నీ రెగ్యులర్గా క్లీన్ చేస్తున్నారా లేదా, క్లోరినేషన్ జరుగుతుందా లేదా, ఇవి తీసుకొచ్చే ఒక మెకానిజం తీసుకొస్తాం. ఎందుకంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అలానే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అని పెట్టి వాళ్ళ మంత్లీ విజిట్స్ చేపించి కంప్లైంట్స్ తీసుకొని చేస్తే హాస్పిటల్ చాలా ఇంప్రూవ్ అయింది. అదే మెకానిజం దీంట్లో కూడా కొంత తీసుకొస్తాం. అదేవిధంగా ఈ రిజర్వాయర్ల దగ్గర మ్యాండేటరీగా వీళ్ళు ఎప్పుడు లాస్ట్ టైం క్లీన్ చేశారు, నెక్స్ట్ ఎప్పుడు క్లీన్ చేస్తారు అనేది పబ్లిక్ డిస్ప్లే బోర్డ్స్ కూడా ఒకటి పెట్టమని అడుగుతా ఉన్నాం. అవి కూడా మేనేజ్ చేస్తా అన్నారు. తర్వాత ఈ పైప్ లైన్స్ అయితే ఏముందో యాక్చువల్గా ఎక్కడ కంటామినేషన్ జరుగుతుందో, పైప్ లైన్ లీకేజెస్, వాటర్ పైప్ లైన్, డ్రైనేజీ రెండు ఒకే ప్లేస్లో నుంచి వెళ్ళటం వల్ల లీక్లు కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ ఇంకోటి జరిగినప్పుడు పైప్ లీకే కంటామినేషన్ అవుతుంది. వాటికి కొంత ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకొని వితిన్ 4 hours ఆ టైంలో అటువంటి లీక్స్ లేకుండా అన్నీ ఒక గార్డెన్ కట్టకుండా ప్రయారిటైజ్ చేసుకొని చేయటం అనేది ఒకటి అడిగాం. తర్వాత రెగ్యులర్గా వాటర్ శాంప్లింగ్ ఆల్రెడీ చేస్తున్నారు, అది ఇంకా ఎఫెక్టివ్గా శాంప్లింగ్ చేయాలి. క్లోరినేషన్ కానీ ఇవన్నీ చేసి వాటికి కూడా ఒక అకౌంటబిలిటీ మెకానిజం తీసుకురావాలని చెప్పాం. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేసెస్ అన్ని చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంక కొన్ని ఉన్నాయి, అవన్నీ ప్రాణాపాయం కాదు, కొంచెం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తే వాళ్ళందరూ బాగవుతారు.